హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కింగ్డమ్ సినిమా నుంచి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది బే. నిజంగా నేను ప్రోమో సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఒక మాట చెప్పాను. అయితే మన విజయ్ దేవరకొండ గారు ఏం మారలేదు, మొత్తం మనకు రొమాన్సే చూపిస్తున్నారు అది ఇది అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టారని చెప్పేసి నేనైతే చెప్పాను భయ్య. కాకపోతే నాకు ఈ వీడియో సాంగ్ చూసిన తర్వాత అసలు చాలా రెస్పెక్ట్ పెరిగిందని చెప్పచ్చు ఆయన మీద. ఎందుకు అని మీరు అనుకోవచ్చు భయ్య. నిజంగా మామూలుగా అయితే ఇలాంటి సాంగ్లో కూడా ఆయన రొమాన్స్ పీక్స్లో ఉంటుంది మామూలు సినిమాలతో పోల్చుకుంటే. ఈ సినిమాలో చాలా తక్కువ అని చెప్పచ్చు. అలాగే సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది భయ్య. నాకైతే అనిరుద్ గారు చాలా ఫీల్ అయ్యి కొట్టారేమో అన్న టైప్లో అనిపించింది. వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు భయ్య సాంగ్ అయితే. ఇంకోటి వచ్చేసి ఇందులో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తే నాకు ఖచ్చితంగా రష్మికార్ గారే గుర్తొస్తున్నారు భయ్య. మనకు డియర్ కామ్రేడ్ సినిమాలో ఉంటారు కదా, సేమ్ యాజ్ ఈజ్ వాళ్ళిద్దరూ ఎలా ఉంటారో వీళ్ళిద్దరూ అలానే ఉన్నట్టు అనిపించింది నాకైతే. లిటరలీ సేమ్ టు సేమ్ అనిపించింది. అయితే మొత్తానికి సాంగ్ అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. అయితే ఇంకో విషయం వచ్చేసి ఈ సాంగు అంటే మనకు సీన్ బై చూపిస్తారు, అంటే స్టోరీతో పాటు నడిచే మాదిరి చూపిస్తారు భయ్య. ఓన్లీ సాంగ్ కోసమే ఇది చేసినట్లు లేదు కాబట్టి ఇంకా అద్భుతం అని చెప్పచ్చు. అలాగే చెప్పాను కదా విజయ్ దేవరకొండ గారు ఏదో రొమాన్స్ కోసమే చేస్తారు కొన్ని సాంగ్లు అన్న దాని నుంచి ఇందులో నుంచి ఈ సినిమాతో బయటకు వస్తారు అన్న టైప్లో అనిపించింది భయ్య నాకైతే. అది కాకుండా ఆయన సినిమాలు ఒక 2-3 సినిమాల నుంచి 2-3 కాదు 4 సినిమాల నుంచి కూడా కొద్దిగా డౌన్లో ఉన్నారు. ఈ సినిమాతో భారీ హిట్ కొట్టే అవకాశం అయితే ఉంది భయ్. ఎందుకంటే మనకు ముందుగా మనం టీజర్ కూడా చూసాము. అలాగే ఈయన లుక్ కూడా వేరే డిఫరెంట్లో ఉంది. మన అనిరుద్ గారు ఒక రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చారు భయ్య. అది కాకుండా స్టోరీలో చాలా వరకు దమ్ముందని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి భయ్య. అయితే ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి